ఆ యువతి మరో యువతిని ఇష్టపడింది. అయితే తాను ఇష్టపడిన యువతితో మాట్లాడొద్దని కుటుంబ సభ్యులు వారించడం, పైగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి చావే శరణ్యం అనుకుంది. ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం సమీపంలో కాలిపోయిన స్థితిలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీ 4 రోజుల తర్వాత వీడింది. మృతురాలిని హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన 22 ఏళ్ల తస్లీన్గా గుర్తించారు. యువతి సెల్ ఫోన్తో పాటు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మొయినాబాద్ పోలీసులు బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం తస్లీన్ బేగం మదీనా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడ చదువుతున్న రోజుల్లో స్నేహితురాలితో తస్లీన్ ప్రేమలో పడింది. ఇంట్లో ఈ విషయం తెలిసింది. కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. స్నేహితురాలితో ఎడబాటును తాళలేక 6 నెలల క్రితం తస్లీన్ బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తాను ప్రేమించిన అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి తస్లీన్ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 7న పెట్రోల్ బంకుకు వెళ్ళి ఓ డబ్బాలో 5 లీటర్ల పెట్రోలు పోయించుకొని మురాదన్ నగర్లోని తన మరో స్నేహితురాలి ఇంట్లో పెట్టింది. ఎందుకు ఈ పెట్రోల్ అని ఆమె ప్రశ్నిస్తే బంకుల్లో పెట్రోల్ దొరకడం లేదని బైకులో పోసేందుకు తెచ్చానని చెప్పింది. ఈ నెల 8న ఉదయం 11:30 గంటలకు తస్లీన్ మొయినాబాద్లోని డ్రీమ్ వ్యాలీ రిసార్ట్కి వెళ్ళాలని చెప్పి 1100కు ఆటో వాళ్ళతో బేరం కుదుర్చుకుంది. ఆటోలో మురాదన్ నగర్లోని స్నేహితురాలు ఇంటికి వెళ్ళి పెట్రోల్ డబ్బాలు తీసుకొని అదే ఆటోలో తన ఇంటికి వెళ్ళింది. మధ్యాహ్నం 12:10 మరో స్నేహితురాలు ఇంటికి వెళ్ళి 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది. తర్వాత పెట్రోల్ డబ్బాలను బ్యాగులో పెట్టుకొని ఆటో ఎక్కింది. మధ్యాహ్నం 1:40కి మొయినాబాద్ మండలం పరిధిలోని బాకారం సమీపంలో గల డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ గేట్ వద్ద రాగానే యూటర్న్ తీసుకోవాలని చెప్పింది. కొద్ది దూరం వెళ్ళగానే దిగి డ్రైవర్కు డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి పంపించింది. మధ్యాహ్నం 1:50కి తాను మనసిచ్చిన స్నేహితురాలికి ఫోన్ చేసి మాట్లాడింది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలిలో దొరికిన సాయంకాలం సెల్ ఫోన్ ఆధారంగా చివరికాలు స్నేహితురాలతో మాట్లాడినట్టు గుర్తించారు. సదరు స్నేహితురాలను విచారించడం, ఆ మేరకు సీసీ ఫుటేజీ పరిశీలించడంతో కేసు తేటతెల్లమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై పోలీసులు సత్వరమే స్పందించి ఉంటే ఆ యువతి ప్రాణం నిలిచేదా? పోలీసుల నిర్లక్ష్యం వల్లనే తస్లీన్ ప్రాణం పోయిందా? గుండెల విసేలా రోధిస్తున్న మృతురాలి బంధువులు ఇదే ఆరోపణ చేస్తున్నారు. ఈ నెల 8న తస్లీన్ ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజు ఆమె సోదరుడు హుజూర్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తస్లీన్ ఫోటో కూడా ఇచ్చాడు. అయితే ఆధార్ కార్డు తెస్తేనే ఫిర్యాదు తీసుకుంటామని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇంట్లో ఎంత వెతికినా ఆధార్ కార్డు దొరకపోవడం, తిరిగి జనవరి 10న హుజూర్ అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే మాట చెప్పాడు. ఆధార్ లేకపోతే తానేమీ చేయలేమని చెప్పి పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, లేదంటే ఏసీపీకి ఫిర్యాదు చేస్తామని గట్టిగా మాట్లాడిన పోలీసులు పట్టించుకోలేదు. ఏసీపీకి కాదు, నీ దుక్కున చోట చెప్పుకుంటూ స్టేషన్ నుంచి వెళ్ళగొట్టారని మృతురాలి సోదరుడు హుజూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలోనే మొయినాబాద్ పరిధిలో యువతి కాలిన స్థితిలో దుర్మరణం చెందినట్టు తెలియడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి అది తస్లీన్ మృతదేహం అని గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్తో కలిసి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లోకి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య హబీబ్ నగర్ పిఎస్ను సందర్శించారు. సిబ్బందితో మాట్లాడారు. యువతి అదృష్టం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ రాంబాబుకు ఛార్జ్ మెమో జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక అందించాలని పోలీసు అధికారులను కోరారు.